ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి అయితే తెలుసుకుందాం. వీరికి ప్రళయం రాబోతుంది, ఆ శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు అనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క రాశి ప్రభావం ఎవరి జీవితంలో రాబోతుంది, ఎందుకు శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడు, అలాగే నవంబర్ 30వ తేదీన జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ అంశాలలో మేషరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆ పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము చెప్పేటటువంటి విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి, నవంబర్ 30వ తేదీన ఏ అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి అనేది రాశులలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి ఈ రాశి వారు బగబగ మండే తత్వంతో ఉంటారు. కోపం అధికంగా ఉంటుంది, పౌరుషం కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో వారికి ఏది తోస్తే అది చేస్తుంటారు. ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటారు. కాబట్టి స్థిరమైన ఆలోచన అనేది ఉండదు. మీరు ఆలోచనలు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తుంటాయి. అలానే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతారు. చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అయితే ఈ రాశి క్షత్రియ రాశి కాబట్టి ఈ రాశివారు పురుష అహంకారంతో శక్తివంతులుగా కూడా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల చాలా ఎక్కువగా అనే చెప్పుకోవాలి. కార్యసాధన లక్ష్యాన్ని కలిగి ఉంటారు. అయితే కొంచెం మొండితనం కూడా ఉంటుంది. వీళ్ళ మాటలు నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు వీరు దేనికైనా సిద్ధపడతారని చెప్పుకోవాలి. ఈ విధంగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. ఒడిదుడుగులు కూడా ఎక్కువగానే ఉంటాయి. అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. బాల్యంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఈ రాశి వారికి వస్తాయి. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఈ మేషరాశి వారికి చిన్న వయసులోనే ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చిన్న వయసులోనే అర్థమవుతుంది. కానీ స్నేహితులకు సహాయం చేయడంలో వెనుకంజ వేయకుండా ఉంటారు. వీరికి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే మంచి లక్షణం కలిగి ఉంటారు. వీరు చెప్పిన దానికంటే కూడా ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరి బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. వీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులుగా ఉంటారు. వీరి ఆస్తిపాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేనితనం నుండి డబ్బును ఆశించే తత్వాలు కూడా వారికి ఉంటాయి. అలాగే వీరి ఆస్తి కోసం ఎదురు చూసేవారు కొన్ని సందర్భాలలో మీపై కుట్రలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల విషయంలో భార్య వైపు బంధువులు కొంతకాలం మీ పైన
పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి. సాహసం వీళ్ళ పట్ల మేషరాశి వారికి ఆసక్తి ఉంటుంది. న్యాయం కోసం యంత్ర సంబంధిత అభివృద్ధి, వ్యాపారాలు, అలాగే క్రీడలు, సాంకేతికం ఇటువంటి రంగాలలో ఎక్కువగా రాణించగలుగుతారు. మేషరాశి వారు అయితే ముఖ్యంగా ఈ అంశాలలోకి వస్తే, మేషరాశి యొక్క జీవితంలో ఇదివరకు మీరు మీ యొక్క దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, కొంతమంది వ్యక్తులు మానసిక శోభకు గురైన పరిస్థితులు చూస్తారు. కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మానసికంగా ఎంతగానో మీకు చెడ్డ పేరు వచ్చింది. వారి మూలంగా మీరు చేసిన తప్పుకు నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీ గురించి బయటకి బాగానే మాట్లాడుతూ, మీ ముందు బాగానే ఉంటూ, మీ వెనకాల మాత్రం మీ యొక్క గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. వారి యొక్క జీవితంలో ఈ సమయంలో ప్రళయం రాబోతుంది. ముఖ్యంగా మీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకు ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు. శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు. వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించదలుచుకున్నాడు. వారి జీవితంలో వారికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు. కాబట్టి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీపైనే ఉంటుంది. ఆ పరమశివుడి యొక్క ఆగ్రహం మీ కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది. అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకునే విధంగా ఆ పరమశివుడు వారికి పరీక్షించదలుచుకున్నాడు. అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో, ఆ తప్పును గురించి గుర్తించి సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే అతి త్వరలో మీరు చూడబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఒక అంశంలో మాత్రం నవంబర్ 30వ తేదీన జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన సూచనగా భావించబడుతుంది. కాబట్టి నవంబర్ 30వ తేదీన మీరు ఆల్కహాల్ సేవించి రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేయకూడదు. ఉదయం సమయంలో కూడా చేయకూడదు. ఈ ఒక్క తేదీలో మాత్రమే కాదు అండి, ఎవరికైనా సరే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమైన అంశం. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం సమస్యలు, ప్రమాదాలను మీ జీవితంలోకి ఆహ్వానించినట్లే అవుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు కీడు చేసిన వ్యక్తులకి ఆ పరమశివుడు శిక్షించదలుచుకున్నాడు. మీ జీవితంలో వారు ఎటువంటి అవమానాలు సృష్టించారో ఆ అవమానాలు కూడా ఇప్పుడు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలను చూస్తారు. వారి జీవితంలో ప్రళయం రాబోతుంది అని చెప్పుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందుల పాలవుతారు. మిమ్మల్ని అవహేళన చేసిన వారు అవమాన అవుతారు. కాబట్టి అలాగే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో అధికంగా నష్టపడిపోతారు. అలాగే మిమ్మల్ని మానసిక శోభకి గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక శోభకు గురవుతారు. అంటే మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా ఆ పరమశివుడి ఆగ్రహం వారిపైనే ఉంటుంది. కానీ నవంబర్ 30వ తేదీన మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవారు, దగ్గర ప్రయాణాలు చేసేవారు కానీ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైన ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు అనుకూల ఫలితాలు పొందడానికి, వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి హనుమాన్ చాలీస పఠించండి. అలాగే కుజగ్రహానికి పూజలు చేయండి. అలాగే మేషరాశి వ్యక్తులు శని భగవానుని కూడా ఆరాధించండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు మీరు చేసే దానాలు మీకు అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా తీసుకువస్తుంది. మీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలను
మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ జీవితంలో సక్సెస్ అయితే మీరు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందబోతున్నారు. అలాగే మేషరాశి వారి జీవితంలో ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు? వీళ్ళ రాకతో మీ జీవితం ఏ విధంగా మారబోతుంది? అలాగే వీళ్ళ మీ మంచి కోసం మీ జీవితంలోకి వస్తున్నారా, లేదంటే వీళ్ళ మూలాన మీకు ఏమైనా ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుందా? అలాగే నవంబర్ 30వ తారీఖున మీ జీవితంలో జరిగే అతిపెద్ద మార్పు అనేది ఏమిటి? మీ జీవితంలో డిసెంబర్ 1 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది? ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మీ జీవితం డిసెంబర్ 1 తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలాసార్లు మీరు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎటువంటి సంబంధం ఉండదు, అయినా కూడా ఆ ప్రాబ్లం వచ్చి మీ మెడకు చుట్టుకుంటుంది. అలాగే మీరు చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, నేనెప్పుడు ఎవరికీ కూడా చెడు అనేది చేయలేదు కదా, మరి ఇప్పుడు నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉన్నాడు? ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం నా వెనకాల ఏదో తిరుగుతూ ఉంటుంది. ఒకటి తిరిగిందో లేదో మరొకటి తయారవుతుంది. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక తర్వాత వారి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి. అయితే కొన్ని మంచికి దారితీస్తే మరికొన్ని చెడుకు దారితీస్తాయి. అది ఎంత చెడుకు దారితీస్తాయి అంటే కొన్నిసార్లు మనకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇరుకుపోతూనే ఉంటాం. దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం మన లైఫ్లో అలాగే ఉండిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ శాతంగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే అంతకన్నా ఏమీ లేదు, ఎందుకంటే మీ జీవితంలో రాబోతున్న ఈ ఇద్దరు వ్యక్తులు మీ మంచి చేస్తున్నారన్నమాట. వాళ్ళ రాకతో మీ జీవితంలో అంతే మంచి జరుగుతుంది. కానీ దీంతో పాటు మీకు శత్రువులకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎక్కువగా కూడా రావచ్చు. ఇద్దరు మనుషుల రాక తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క చోట మీకు అన్ని మంచి కలుగుతుంది. అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు దేనితో మొదలవుతాయి, వాళ్ళు మీ జీవితంలో వచ్చేటప్పుడు వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తించుతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరు ఏదైతే ఉందో అది ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మీ లైఫ్లో ఇటువంటి పర్సన్ ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఇక రాబోయే ఈ 9 రోజుల మధ్యలో మీకు కొత్త వ్యక్తి ఇంకొకరు పరిచయం అవుతారు. వాళ్ళ పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. ఇక మరొక పేరు ఏదైతే ఉందో అది ఎస్ పేరుతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు పరిచయం అవుతారు. ఇక వీరిద్దరి పరిచయంతో మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి ఒకదాంట్లో మించి ఒకటి అనేది చేస్తారు. అలాగే మీకు ప్రతి ఒక్క పని చాలా సులభంగా సక్సెస్కి దారితీసేలాగా మీ గైడెన్స్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాల్సిందే, ఎవరు వచ్చినా ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకం అనేది పెట్టుకోరాదు. అలాగే మిమ్మల్ని కాస్త ఎవరైనా పొగిరాడు అంటే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళ మాటలను నమ్మేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి మాట వినాలి. అందరి గురించి ఆలోచించి మీ మనసు ఏదైతే చెప్పిందో దానే చేయండి. ఎందుకంటే మీ తత్వం ఏదైతే ఉందో మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్స్, మీరు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటలకి వచ్చేస్తారు. కాస్త ఎవరైనా మిమ్మల్ని మంచిగా పొగిడి మంచిగా మీ పక్షాన మాట్లాడితే చాలు, మీరు తక్షణమే వాళ్ళ వైపుకు అయిపోతారు. అలాగే చాలాసార్లు గుడ్డిగా నమ్మేసి మీరు ఎన్నో చోట్ల ఇబ్బందికి కూడా గురయ్యారు. అయితే కొన్నిసార్లు మాత్రం మీరు ఇటువంటి మనుషుల అతి మంచితనం కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా అతి మంచి ఒకదాకా బాగానే ఉంటుంది, అది మితిమీరితే మాత్రం మనకి అది నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మరింత అతి మంచి చూపించడం కూడా మంచిది కాదు. మీరు ఒకరికి సహాయం చేయాలి అనుకున్న ఫస్ట్ మీరు బాగుండాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి. దాని తర్వాత మీరు బయట వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంతే తప్ప ఎంతసేపటికి బయట వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి అది మీకు ఎటువంటి ఫలితాలను అందించదు. మీరు ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే బిజినెస్ కానీ పెట్టుబడి
పెట్టాలి అనుకుంటే 1-2 సార్లు బాగా ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు కాస్త మీకు మార్కెటింగ్ ఫీల్డ్లో అనుభవం అనేది ఎక్కువగా వేరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వెంటనే దాని మీదికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మాట నమ్మేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మీరు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్కి గురవుతారు. ఇక ఎవరికైతే లైఫ్ అనేది ఇప్పటిదాకా రిలేషన్లో ఉన్నారో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న చికాకులు రావచ్చు. సో మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాని మూడవ మనిషికి ఎంటర్ కాకుండానే మీరు దాన్ని సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ వస్తే వాళ్ళకి మీ మనసులో ఉన్న భావాలు తెలియక తనకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికి సజెషన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. దాని మూలంగా మంచిగా ఉండే రిలేషన్ కూడా చాలాసార్లు దెబ్బతిని రిలేషన్ పాడవుతుంది. సో మీరు ఎప్పుడూ కూడా థర్డ్ పర్సన్ ఎంటర్ కాకుండా ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే మీరు కూర్చొని మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోండి. వీలైతే ఇద్దరూ కలిసి మంచిగా ఒక లాంగ్ ట్రిప్కి వెళ్ళండి. దాంతో మీ మధ్యలో ఉన్న మాటలకి మంచిగా టైం అనేది దొరుకుతుంది. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా దూరం అవుతుంది. చూశారు కదండి మేషరాశి యొక్క జాతక ఫలితాలు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.